హాయ్ అండి. నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఐస్ క్రీమ్స్ అలాగే కుల్ఫీలండి. ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అందులోకి ప్లెయిన్ ఫ్లేవర్ తోటి పాటుగా కొంచెం మస్క్ మిలన్ ఫ్లేవర్‌ని కూడా ఇందులో యాడ్ చేసి చూపిస్తున్నానండి. ప్లెయిన్‌వి పాపకి ఇష్టం. అందుకని ప్లెయిన్‌వి చేశానండి. మస్క్ మిలన్ ఫ్లేవర్‌వి మా బాబు అలాగే మా వారు నేను ముగ్గురం కూడా ఎంజాయ్ చేశామండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చాయి. వీటిని ఎలా చేయాలి అన్నదైతే చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలండి. నేను ఇక్కడ జెర్సీ కంపెనీవి ప్యూర్ మిల్క్ రిచ్ ఇన్ క్రీమ్ ఉండేలాగా తీసుకున్నానండి. అలాగ తీసుకుంటేనే మనకు ఐస్ క్రీమ్ మంచిగా వస్తుందండి. టోన్డ్ మిల్క్ అయితే వాడకూడదు. స్కిమ్డ్ మిల్క్ కూడా వాడకండి. క్రీమ్ మిల్క్ అయితేనే ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పాలన్నవి మంచిగా కాగాలండి. అంతలోపు నేను ఇంకొక గిన్నెలోకి గోరువెచ్చని పాలు కూడా తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్నర వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకొని దాన్ని మొత్తం లంప్స్ అన్నవి లేకుండా చూసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా లంప్స్ అన్నది ఉండకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వీటిని చిన్నగా స్లైసెస్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి కాజు, బాదం అలాగే నేను పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వేసుకొని చిన్నగా స్లైస్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కాగిన పాలల్లోకి ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలండి. పాలన్నీ ఈ కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా కలిసిపోయి లంప్స్ లేకుండా చూసుకునేలాగా మంచిగా కలిసిన తర్వాత స్టవ్ని కాసేపు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటే పాలు మంచిగా మరిగి రంగు అయితే బాగా వస్తుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అన్నది మాడకుండా వస్తుంది, లేదంటే అడుగు మాడుతుందండి. చూసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఓన్లీ చక్కెర మాత్రమే కాకుండా నేను దీంట్లో మిల్క్ మేడ్ కూడా వేస్తానండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల థిక్నెస్ కూడా మంచిగా వస్తుందనమాట. నేను తీసుకున్న లీటర్ పాలకి 3 చెంచాల చక్కెర అలాగే ఒక 50 ml వరకు మిల్క్ మేడ్ని అయితే నేను వేసుకున్నానండి. వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మస్క్ మిలన్ని తీసుకున్నానండి. ఇది ఒక 400 గ్రామ్స్ వరకైతే ఉంది. దానిపైన ఇలా ఎడ్జ్కి అన్నది కట్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలండి. ఈ సీడ్స్ని అయితే మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే వీటిని మంచిగా నీట్గా కడిగిన తర్వాత మనకు ఈ సీడ్స్ అన్నవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచివి. వీటిని సన్ డ్రై చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు పొట్టు తీసి ఒలుచుకొని తినచ్చండి, లేదంటే బేక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న మస్క్ మిలన్ని గుజ్జుని అంతా బయటకు తీసి ఒక గిన్నెలో అయితే నేను వేసుకున్నానండి. అలాగే లోపల సైడ్ కూడా నీట్గా చేసుకున్నాను అనమాట. ఇలా స్పూన్తో నెమ్మదిగా చేసుకుంటే మనకు లోపల సైడ్ ఉన్న గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జును మొత్తం గ్రైండర్ పాత్రలో వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే దీన్ని మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. అలా ప్యూరీ లాగా చేసుకోవడానికి నేను కేవలం ఇలా మస్క్ మిలన్ని మాత్రమే వేసుకున్నానండి. దీంట్లో ఏం యాడ్ చేయలేదు, వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఏది చేయకుండానే ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట. చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ముందుగా కస్టర్డ్ పౌడర్, షుగర్ అన్నీ వేసి మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి వేసుకోవాలి. నా పాప ప్లెయిన్గా తింటుంది కాబట్టి, అంటే మస్క్ మిలన్ లేకుండా ప్లెయిన్గా తింటుంది కాబట్టి తన కోసం నేను కొన్ని పాలని, అంటే కస్టర్డ్ పౌడర్ వేసి షుగర్ అన్నీ వేసిన మిశ్రమాన్ని 1 గ్లాస్ వరకు తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. మిగిలిన వాటిలోకి ఇప్పుడైతే నేను ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ ప్యూరీని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లైట్గా హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత దీన్ని తీసి నేను ఇంకొక గ్లాస్లో అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నట్స్ లేకుండా నా బాబు తింటాడనమాట. అందుకనే వాడికి నట్స్ లేకుండా ఉండడానికి అని చెప్పి నేను దీన్ని మళ్ళీ ఇంకొక గ్లాస్లోకి వాళ్ళకి సరిపడంతా తీసుకున్నానండి. తీసుకొని ఈ మిగిలిన మిశ్రమంలోకి మళ్ళీ నట్స్ అయితే వేసేసుకుంటున్నాను నేను. అవి ముందుగా స్లైస్ చేసి పెట్టుకున్నాయి కాబట్టి చాలా చిన్నగా వస్తాయండి. అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని నేను అలాగే మస్క్ మిలన్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మంచి రంగు కోసం మీరు ఇక్కడ కావాలి అనుకుంటే కాస్త కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది కంప్లీట్గా ఆప్షనల్, లేదు అంటే వదిలేయచ్చు. అలాగే ఇదంతా మంచిగా కలిసిన తర్వాత ముందుగా మనము మస్క్ మిలన్ నుంచి ప్యూరీ అంతా తీసేసిన తర్వాత దానిపైన ఉన్న
పొట్టు ఉంటుంది కదా, దాంట్లోకి ఇప్పుడైతే నేను ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నానండి. అంత ఫిల్లింగ్ దీనిలోకి చేసేసుకుంటున్నాను. నట్స్ కలిపింది ఇందులో యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇలా ప్లాస్టిక్వి ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే తెప్పించాను. బట్ వాటిని మా వారైతే చూసారనమాట. ప్లాస్టిక్ దాంట్లో పిల్లలకి వద్దు అని చెప్పారు. సో ఆయన మాట మీదకి నేను వాటిని పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి, అంటే మూత అంటే దీనిపైన ఉన్న పొట్టునే మూతలాగా వాడుకున్నానండి నేనైతే. దాన్ని పెట్టేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటలు మినిమం అండి టైం అయితే. అప్పుడు వరకు అది మంచిగా ఫ్రీజ్ అవుతుందనమాట. తక్కువ టైం పెట్టేస్తే లోపల మనకు పాలు అలాగే వచ్చేస్తాయి. అలా కాకుండా ఉండడానికి మినిమం 8 గంటలు, లేదంటే ఓవర్ నైట్ మీరు ఫ్రీజ్ చేసినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఒక 1 డే కంప్లీట్గా కూడా ఉంచుకోవచ్చండి, మంచిగా అవుతుందనమాట. ఇలా అయిన తర్వాత దీన్ని తీయగా మిగిలిన మిశ్రమం ఉంది కదండి, ప్లెయిన్ కస్టర్డ్ మిల్క్, వాటిని నేను ఒక 2-3 గ్లాసుల్లో వేసుకుంటున్నాను అనమాట. అలాగే మస్క్ మిలన్ కలిపిన జ్యూస్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి, ఇంకా మిగిలిన గ్లాసెస్లో. ఇలా గ్లాసెస్లో వేసుకోవడం అన్నది పాతకాలం పద్ధతి అండి. మన పేరెంట్స్ అయితే ఇలాగే చేశారు. మా వాళ్ళైతే ఇలాగే చేసి పెట్టారనమాట. గ్లాస్లో స్పూన్ వేసి పెట్టుకొని డీప్ ఫ్రీజ్ చేసి పెట్టేసుకునే వాళ్ళు. మోల్డ్స్ అన్నవి ప్లాస్టిక్వి కాబట్టి మా వారు వద్దన్నారండి. అందుకని నేను అవాయిడ్ చేసేసాను. కొంచెం స్మెల్ కూడా వస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో వస్తున్న అవేర్నెస్ని బట్టి ప్లాస్టిక్వి వాడొద్దు అంటున్నారు. సో నేను వీలున్నప్పుడు నెక్స్ట్ వీడియోస్ వరకైనా మనకి స్టీల్వి కానీ అల్యూమినియంవి కానీ ఇట్లాంటివి తీసుకొని నేను ట్రై చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఇలా పాతకాలం పద్ధతిలోనే గ్లాసులలో స్పూన్స్ వేసేసి వీటిని కూడా అంతే అండి. వీటిపైన నేను కంపల్సరీ చిన్న చిన్న గిన్నెలు అయితే పెట్టానండి. ఈ ఫ్రీజర్లో పెట్టేటప్పుడు కంటే ఇది స్మెల్ అన్నది డిఫరెంట్ కాకుండా ఉండడానికి ఇలా నేనైతే వీటిపైన చిన్న చిన్నగా మూతలు అయితే పెట్టి వీటిని కూడా అంతే అండి సేమ్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను అనమాట. ఇలా చిన్న చిన్న గిన్నెలు అయితే పెట్టాను. ఇప్పుడు వీటిని నేను డీమోల్డ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ని వేడి చేశానండి. వాటర్ని కొద్దిగా వేడి చేసి ఇలా గ్లాస్ని పెట్టి తిప్పేస్తే ఇలా చూసారా ఎంత బాగా వచ్చాయని. చిన్నప్పుడు మా అమ్మమ్మకి ఇలాగే పెట్టేది, నాకు గుర్తున్నప్పటికీ మేము చాలా ఇష్టపడి తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు దీన్ని కూడా అంతే అండి. ఇలా లాగితే మనకు రాదు కాబట్టి ఇలా హాట్ వాటర్లో పెట్టేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది వెంటనే కరిగిపోకుండా ఉండడానికి నేను ఇలా ఐస్ క్యూబ్స్ని అయితే దీంట్లో అయితే పెట్టానండి. ఎందుకంటే కొంచెం చల్లగా ఉండి అవి అలాగే ఉంటాయి కాబట్టి. కానీ అంతసేపు ఆగలేదు, పిల్లలైతే త్వరగా తినేశారనమాట. కొన్ని క్లిప్స్ నాకు తీయడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే పిల్లల్ని నేను వద్దు అని అనలేను, అలాగని వాళ్ళ కోసం చేసింది వాళ్ళకి పెట్టకుండా ఉండలేను కాబట్టి వాళ్ళు ఈజీగా తీసేసుకొని తినేశారు. ఇవైతే నేను ఒకటి మస్క్ మిలన్ది, ఒకటి ప్లెయిన్ అండి. ఇవి అలా 4 అయితే చేశాను, 2 వీటిని ప్లెయిన్ది పాప తీసుకుంది, మస్క్ మిలన్ వేసింది బాబు అయితే ఇష్టంగా తిన్నాడు. ఇప్పుడు మనము ఫ్రీజ్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ని కూడా నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తానండి. దాన్ని కూడా నేను ఓవర్ నైట్ అన్నది తీసి పెట్టుకున్నాను అనమాట. మా వారు కూడా ఈ పిల్లలకి చేసిన ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టంగా తిన్నారండి. టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. నాకు కూడా 4 కాబట్టి 4 తీసాను నేను బయటకి, ఇంకొకటి అలాగే ఉంది. చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. నిజంగా బయట నుంచి తీసుకొచ్చే ఐస్ క్రీమ్స్ కంటే మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మస్క్ మిలన్ని కట్ చేయడానికి, ఎందుకంటే అది ఫ్రీజ్ అయి ఉంది కాబట్టి అంత ఈజీగా రాదండి, కొద్దిగా కత్తిని వేడి చేసేసి ముక్కలుగా అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇలా ముక్కలుగా ఫస్ట్ అప్పర్ లేయర్ని మాత్రం నేను తీసేసానండి. తర్వాత ఉన్న వాటిని ఇలా కత్తిని వేడి చేసుకొని కొద్దిగా ఫోర్స్తో కట్ చేసామనుకోండి ఈజీగా సింపుల్గా ముక్కలు అయితే అయ్యాయండి. అంతే అండి, సింపుల్ ఈజీ టేస్టీగా ఉండే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒకసారి ఈ ఐస్ క్రీమ్స్ అన్నవి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయి అన్నది కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీ దిస్ ఈజ్ బై వందనాలో నాకైతే డిఎం చేయండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చాయి ఐస్ క్రీమ్స్ అయితే. పిల్లలకి నచ్చింది అంటే అది అప్రూవ్డ్ అని అర్థం. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చాయి అన్నమాట.